గంధము పుయ్యరుగా పన్నీటి గంధము పుయ్యరుగా అనే పాట గుర్తుంది కదూ. కళా తపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శుభోదయం చిత్రంలోది ఆ పాట. ఈ సినిమాతోనే హీరోయిన్గా పరిచయం అయ్యారు హీరోయిన్ సులక్షణ. ఇక అక్కడి నుంచి ప్రేమ నక్షత్రం, మా ఇంటి ఆయన కథ, మా ఇంటి ప్రేమాయణం, అల్లుళ్ళు వస్తున్నారు, డబ్బెవరికి చేదు వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించారు సులక్షణ. తెలుగులోనే కాదు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఆమె నటించారు. దక్షిణాదిలోనే టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు. అటువంటి తరుణంలో ఒక రాంగ్ స్టెప్ వేసి జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకున్నారు. కెరీర్ పరంగా మరింత ఎత్తుకెదగాల్సిన సులక్షణ జీవితం ఎందుకు అలా అయింది? ఆమె ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు? వివరాల్లోకి వెళదాం. శుభోదయం చిత్రం సులక్షణకు తొలి చిత్రం కాదు. అంతకుముందు బేబీ డాలీ పేరుతో దాదాపు 100 చిత్రాల్లో బాలనటిగా నటించింది. ఆమె అసలు పేరు శ్రీదేవి. ఫిల్మ్ జర్నలిస్టుగా మాగాపు రామన్, కళ్యాణి దంపతుల కుమార్తె శ్రీదేవి. కళ్యాణి మంచి నర్తకి. శభాష్ పాపన్న వంటి చిత్రాల్లో నటించారు. ఒక్కతే కూతురు, చాలా గారాభంగా పెంచుతూ డాలీ అనే ముద్దు పేరుతో పిలుచుకునేవారు కళ్యాణి. చిన్నతనం నుంచి చాలా చురుకుగా ఉండేది డాలీ. ఆమెను చూసి ముచ్చటపడి 2 ఏళ్ల వయసులోనే కావ్య తలైవి చిత్రంలో బాలనటిగా తొలి అవకాశం ఇచ్చారు. హీరో కృష్ణ, వాణిశ్రీ జంటగా నటించిన పచ్చని సంసారం చిత్రంలో డాలీ తొలిసారిగా నటించారు. ఆ తర్వాత 2 కుటుంబాల కథ, బాలరాజు కథ, పవిత్ర బంధం, అమాయకురాలు, జీవితం, పండంటి కాపురం, శారద, దొరబాబు, మీనా వంటి తదితర చిత్రాల్లో నటించింది. అలాగే కొన్ని తమిళ, హిందీ చిత్రాల్లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది. బేబీ డాలీ చిన్న వయసులోనే తండ్రి మాగాపు రామన్ మరణించడంతో కూతుర్ని కంటికి రెప్పలా చూసుకునేవారు తల్లి కళ్యాణి. చదువుతో పాటు తను నిర్వహిస్తున్న నాట్య విద్యాలయంలో శిష్యురాలుగా చేర్చుకుని క్రమశిక్షణతో తీర్చిదిద్దారు డాలీని. బాలనటులుగా ఎంతో గుర్తింపు తెచ్చుకుని పెరిగి పెద్దయిన తర్వాత కూడా నటులుగా బిజీ అయిన వారి సంఖ్యను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. వారిలో సులక్షణ కూడా ఒకరు. ఆమె అసలు పేరు సులక్షణ కాదు. ఆమె పేరుని సులక్షణగా మార్చి శుభోదయం చిత్రంలో అవకాశం ఇచ్చారు విశ్వనాథ్. ఆ చిత్రంలో చంద్రమోహన్ హీరోగా నటించారు. శుభోదయం చిత్రాన్ని ప్రారంభించడానికి 6 నెలల ముందే నిర్మాత నరసింహారావు సులక్షణను చూశారు, విశ్వనాథ్కు పరిచయం చేశారు. అయితే ఆమె మరీ చిన్నపిల్లగా కనిపించడంతో హీరోయిన్గా అవకాశం ఇవ్వడానికి వారిద్దరూ వెనుకాడారు. అయితే 6 నెలల తర్వాత శారీరకంగా సులక్షణలో మార్పులు రావడం చూసి అవకాశం ఇచ్చారు. అలా కళా తపస్వి విశ్వనాథ్ దర్శకత్వంలో హీరోయిన్గా నటించే తొలి అవకాశం పొందిన సులక్షణ ఆయన ఇచ్చిన శిక్షణతో నటన నేర్చుకుని తనలోని భయాన్ని పోగొట్టుకున్నారు. అవకాశాలు వస్తూ పేరు తెచ్చుకుంటున్న తరుణంలో సులక్షణ ప్రేమలో పడింది. సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ కుమారుడు గోపీకృష్ణతో ఆమె ప్రేమ వ్యవహారం పెళ్లికి దారితీసింది. అందరూ అప్పుడే వద్దని చెబుతున్నా వినకుండా 18 ఏళ్లకే పెళ్లి చేసుకుంది. అతి కొద్ది మంది స్నేహితుల సమక్షంలో రహస్యంగా వీరి వివాహం జరిగింది. జీవితంలో ఆమె చేసిన మొట్టమొదటి తప్పు అదే. ఈ దంపతులకు 3 పిల్లలు పుట్టారు. నటనకు దూరమై ఇంటికే పరిమితమైంది సులక్షణ. భార్యాభర్తల మధ్య మెల్లిగా మొదలైన గొడవలు వారిద్దరి మధ్య అగ్నిని రగిల్చాయి. ఎప్పుడూ గొడవ పడుతూ కలిసి ఉండడం కంటే విడిపోవడమే మంచిదనే నిర్ణయానికి వారిద్దరూ వచ్చారు. పెళ్ళైన 5 ఏళ్లకు ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత గోపికృష్ణ మరో పెళ్లి చేసుకున్నాడు. 23 ఏళ్ల వయసులో 3 పిల్లలతో మిగిలిన సులక్షణకు మాత్రం మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనిపించలేదు. పిల్లల కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది. వ్యక్తిగత సమస్యల కారణంగా కెరీర్ను పాడు చేసుకున్న సులక్షణ పిల్లల కోసం 7 ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది. కూర్చుని తింటే కొండలు కూడా కరిగిపోతాయని సంపాదన కోసం మళ్ళీ చిత్రరంగ ప్రవేశం చేసింది.
తండ్రి లేడు అనే లోటు పిల్లలకు తెలియకుండా వాళ్ళ కోసం సులక్షణ బాగా కష్టపడింది. ఒకప్పుడు హీరోయిన్గా నటించిన ఆమె తల్లి పాత్రలు వేయడానికి కూడా మొహమాట పడలేదు. పిల్లలకు పెళ్లిళ్ళు చేసింది. ప్రస్తుతం టీవీ సీరియల్స్లో నటిస్తూ కాలక్షేపం చేస్తుంది. దాదాపు 450 చిత్రాల్లో నటించిన బాలనటి డాలీ, పేరు మార్చుకుని సులక్షణ అయిన ఒకప్పటి హీరోయిన్ కన్నీటి కథ ఇది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.